పెన్షన్ విధానంలో ఒక క్రెడిట్ జగన్‌కి, ఒక క్రెడిట్ బాబుకి వస్తుంది. అదే సందర్భంలో మనం లైట్ తీసుకుంటే ఆ తర్వాత మైనస్‌లు అవుతాయి. జగన్ మొట్టమొదట పెన్షన్ అన్నటువంటి దాన్ని తను పాదయాత్ర సందర్భంలో ఎలక్షన్స్‌లో అధికారంలోకి రాకముందు 2019 ఎన్నికలకు ముందు వాస్తవంగా చంద్రబాబు గారు తన పాదయాత్రలో రూ. 250 పెన్షన్‌ని రూ. 1000 చేస్తానని ప్రకటించారు. అప్పుడు చాలామంది నమ్మలేదు. ఆయన అట్లాగే చెప్తారులే అనుకున్నారు. ఎందుకంటే అంతకుముందు కొన్నిసార్లు చెప్పి జరగలేదనేసి. బట్ ఆ పెన్షన్‌ని తను అధికారంలోకి రాగానే రూ. 1000 చేసింది చంద్రబాబు గారు. ఖచ్చితంగా ఆయనకే ఆ సర్టిఫికేట్ ఎళ్తుంది. అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అంతకుముందు ఒకప్పుడు రూ. 75 పెన్షన్ ఎన్టీఆర్ పెడితే దాన్ని ఏకంగా రూ. 200 చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి అయితే, రూ. 200 పెన్షన్ 10 ఏళ్ల తర్వాతన రూ. 1000 చేసినటువంటి ఘనత చంద్రబాబుదైతే, చంద్రబాబు ఇచ్చే రూ. 1000 పెన్షన్ ఏకదం 2000 చేస్తానని పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. దాంతో జగన్‌కి ఆ క్రెడిట్ వెళ్ళకుండా ఉండటం కోసం తాను అధికారంలోనే ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు రూ. 2000 పెన్షన్ చేసేశారు. దాంతో ఆ క్రెడిట్ తనే సొంతం చేసుకున్నారు. అయితే చంద్రబాబు ఆ పని చేశారు కాబట్టి నేనొస్తే రూ. 3000 పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అందరిలో 3000 ఆశ రేకెత్తించారు. ఎందుకంటే 10 ఏళ్లకి 200 నుంచి రూ. 1000 పెరిగితే 1000 నుంచి రూ. 1000 నుంచి ఏకంగా రూ. 2000 కూడా అదే టైంలో జరుగుతుంది. 4 ఏళ్లలోనే జరిగిపోతాయి. 4.5 ఏళ్లలోనే. ఈ రూ. 2000 రూ. 3000కి ఇంకో 6 నెలల్లోనే జరిగిపోతుంది. అదే చంద్రబాబు వస్తే 2000 ఇస్తాడన్నటువంటి ఫీలింగ్‌తో వాళ్ళు జగన్ కోటేసిన వాళ్ళలో పెన్షనర్లు చాలా సీరియస్‌గానే వేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత దాంట్లో మాట తప్పారు, మడమ తిప్పారు. దానికి ఏమన్నారంటే ఏదో ఒక వాయిస్‌ని వినిపించి పెంచుకుంటూ పోతానన్నాను. కాబట్టి ఒక్కొక్క ఏడాది రూ. 250 అంటూ రూ. 250 చొప్పున పెంచారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు 95, 99లో అట్లా ప్రతిదీ ఆచి, తూచి, గీచి లెక్క పెట్టేవాళ్ళు అనమాట. రోసే కూడా అట్లా ఆచి, తూచి, గీచి లెక్క పెట్టేవాళ్ళు. అట్లాగా రూ. 250 ఇదే 2250, 2500 ఇట్లా చేసుకుంటూ లాస్ట్ ఇయర్‌కి 3000 తీసుకొచ్చారు. మొదట్లో పెన్షన్‌లో ఒక మంచి పని చేశారు. పెన్షన్ ఎప్పటికప్పుడు ఏ నెలకు ఆ నెల తీసుకుంటాం. ఆ తర్వాత వాళ్ళకి ఉండేది కాదు చంద్రబాబు గారి టైంలో. దాన్ని జగన్మోహన్ రెడ్డి 2 నెలలదైనా తీసుకోవచ్చు, 3 నెలలదైనా తీసుకోవచ్చు అనే ఒక కొత్త విధానం పెట్టారు. దాంతో చాలామంది ఆంధ్రాలో పల్లెల్లో ఉండి పనుల కోసం, ఉద్యోగోపాధి అవకాశాల కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి చెన్నైకో, హైదరాబాద్‌కు, బెంగుళూరుకు వెళ్ళినటువంటి వాళ్ళు, లేదా శ్రీకాకుళంలో మారుమూల పల్లె ప్రాంతాల నుంచి ఉండేవాళ్ళందరూ విశాఖపట్నానికి పోతుంటారు. చిత్తూరు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఈ చిన్న అంటే ఫిజికల్ వర్క్ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా తిరుపతి పోతూ ఉంటుంటారు. ఇట్లాగా ప్రధాన నగరాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఒకేసారి వచ్చి 3 నెలలకోసారి 2 రోజుల పాటు, 3 రోజుల పాటు పనికి సెలవు పెట్టుకుని ఇంటి దగ్గరకు వచ్చి ఆ పెన్షన్ తీసుకుని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపెళ్ళేవాళ్ళు. తర్వాత జగన్‌కి ఎవరేం చెప్పారో తెలీదు. ఉన్నట్టుండి ఆ 3 నెలల పెన్షన్ తీసి పడేశారు. తన ఎలక్షన్స్‌కి ఒక ఏడాది ముందనుకుంటా. తీసేసి ఏ నెల పెన్షన్ ఆ నెలే, రెండో నెలకైతే రాదు అన్నారు. దాంతో ఇలాగా ఈ కుటుంబాల జీవితం ఒక్కసారి తల్లకిందులైపోయింది. అది సరిగ్గా జగన్ ఫీడ్‌బ్యాక్ తీసుకోలేదు ఎవరిది. అది అట్లా నడిచిపోయింది. దాని పర్యవసానం జగన్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే 4000 ఇస్తానన్నారు. బాబు గారిని నమ్మారు. ఏ పెన్షనర్లనైతే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నాడో 2250 నుంచి 2000 నుంచి 3000 తీసుకొచ్చానని నమ్మారు. దానికి వాళ్ళ దగ్గర ఉందేంటి ఏకదం 1000 తీసుకెళ్ళాడు. ఆయన 1000 నుంచి 2000 కూడా తీసుకెళ్ళాడు చంద్రబాబు. ప్లస్ 3 నెలలది ఒకేసారి ఇచ్చేటటువంటి పని ఉందని చెప్పి నమ్మారు. కరెక్ట్‌గా అదే చేసుకొస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు. రూ. 4000 పెన్షన్. అయితే ఇప్పుడు ఉద్యోగుల మధ్య తగాదా సమస్యగా మారింది. ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు ఇస్తున్నారు. ఒకప్పుడు ఇంటింటికి పొద్దున్నే లేపి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి క్రెడిట్‌గా తీసుకుని చంద్రబాబు చెప్పినా నమ్మరు. రూ. 4000 పెన్షన్, రూ. 3000 నుంచి 4000 అనేది ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తున్నారు. జీతాలను కూడా లేట్ అయినా పర్లేదు కానీ ఇస్తున్నాము. కాబట్టి నన్ను ఎక్కువగా నమ్ముతారనుకున్నారు. కానీ ఎవరి లెక్కన వాళ్ళు చూసుకున్నారు. అందులో జగన్‌ని వదిలేసినటువంటి దాంట్లో పెన్షనర్లు కూడా ఒకటి. చంద్రబాబు గారు రాగానే 4000 చేశారు. అట్లాగే వికలాంగులకు 6000 చేశారు. ఆ తర్వాత రూ. 12,000 అసలు కదలలేనటువంటి వాళ్ళకి చేశారు. అది నడిచిపోతుంది. అక్కడ వచ్చేటప్పటికి అలాగే 3 నెలది ఒకటి కూడా ఇస్తున్నారు. దాంతో సంతోషంగా ఉన్నారు. ఈ వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దగ్గరలోనే ఇస్తున్నారు. ఆ దగ్గరలో అందరికీ ఒకే చోట ఇస్తాము అట్లా చేసుకొస్తున్నారు. పెద్ద ప్రాబ్లం ఏం ఫీల్ అవ్వలేదు పబ్లిక్ కూడా. అయితే తాజాగా ఆ పెన్షన్లతో పాటుగా ఈ పెన్షన్లు ఇస్తున్నది ఎవరు? సచివాలయ ఉద్యోగులు. ఇచ్చేటటువంటి సచివాలయ ఉద్యోగులు ఆ పెన్షన్‌కి సంబంధించి కొత్త సమస్య ఫేస్ చేశారు. ఏంటంటే పెన్షన్ల తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వీళ్ళు కొన్ని సర్వేలు చేయమంటారు. లైక్ మొన్న P4 పథకం గురించి సర్వే చేయమంటామో, లేకపోతే జీఎస్టీ గురించి సర్వే చేయమంటామో ఇట్లాంటి సర్వేలు పెడుతున్నారు. ఈ సర్వేలు మేమెందుకు చేస్తాం, మాకేంటి సంబంధం,
అన్నటువంటిది. మేము పొద్దున్న 10కి వచ్చి 6కి వెళ్ళేవాళ్ళని పొద్దున్నే 6కి వచ్చేసేసి పెన్షన్లు ఏమంటున్నారు, 8కి అలా అయిపోవాలంటున్నారు. ఈ గొడవ అంతా ఏంటంటూ వాళ్ళు ఆందోళనకు దిగారు. ఆందోళన పట్టించుకోలేదు. ప్రభుత్వం ఏదో చర్చలంది 24వ తారీఖు ఏమైనా పిలుస్తున్నామంది. తర్వాత అసలోళ్ళు రావట్లేదు కాబట్టి పక్కకి వెళ్ళిపోమని అంటే ఇలా లైట్ తీసుకుంది. దాంతో ఇప్పుడు 2 జేఏసీలు ఉంటే ఒక జేఏసీ మాత్రం పెన్షన్లు ఇచ్చి తర్వాత మన నిరసన చేద్దాం, ఎందుకంటే వృద్ధులు మహిళలు వాళ్ళందరూ ఇబ్బంది పడితే మనల్ని తిట్టుకుంటారంటే, ఇంకొక వర్గం ఏమో సరే పెన్షన్లు ఇద్దాము కానీ ఇంటి దగ్గరకు వద్దని ముందు అనుకున్నాం కదా ఇద్దరం కూడా, సచివాలయంలోనే కూర్చొని సచివాలయం డ్యూటీ టైంలోనే ఇద్దామన్నారు. ఇవాళ ఆ డ్యూటీ టైంలో ఇచ్చారు ఆ వర్గం ఒక జేఏసీ. ఇంకో జేఏసీ ఇళ్ళ దగ్గరికి ఇచ్చింది. ఈ ఎవరైతే పెన్షన్లు సచివాలయం దగ్గర ఇవ్వడం ప్రారంభించారో దాని కారణంగా వచ్చినటువంటి జనం తిప్పలబడ్డారు. వెయిట్ చేయాల్సి వచ్చింది. పొద్దున్నే 6కి వచ్చినటువంటి వాళ్ళు 10, 11కి వచ్చి వీళ్ళు ఇచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు బాగా ఇబ్బందులు పడ్డారు. దాంతో ఇప్పుడు పెన్షన్లు చంద్రబాబు గారి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ స్వయంగా ఇళ్ళ దగ్గరికి ఒక ఏరియాలకు వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే దీనివలన ఒక కొంత ఏదైతే సందిగ్ధత ఏర్పడింది కొన్ని ప్రాంతాల్లో. బట్ పెన్షన్లు అయితే జరిగిపోతాయి. కానీ ఈ ప్రాబ్లమ్ని తొందరగా సాల్వ్ చేసి సచివాలయ ఉద్యోగులకు సంబంధించింది ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.